మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మత్స్యకారుల సేవల పేరుతో మత్స్యకార భరోసా పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుందని, ఆర్మీలో ఎక్కువ పనిచేసేవారు ఇక్కడి వారేనని చంద్రబాబు వివరించారు. ప్రస్తుత ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు, కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలు ఉన్నాయి, అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు. తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్ళీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు. అలాంటి జీవితం మీది. అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలు వేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే, ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది. ఒకరోజు పోకపోతే ఆ రోజు పస్తే. అందుకే నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. తెలంగాణకు ఎంతో ఘన చరిత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు కష్టపడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్లో పాల్గొని మాట్లాడడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించామని స్పష్టం చేశారు. 2024 we paid rupees 20,617 crore to 25,50,000 farmers totally debt-free. On India's Independence Day, farmers of Telangana found free from debt. This is biggest loan waiver in India for any state. Farmers in my state get 24/7 free power. We gave a crop input subsidy named by Rait Bharosa of rupees 12,000 per year per acre of land. An annual support of rupees 12,000 per family is given to landless labor with Narega cards. Together, we give over rupees 20,000 crore annually to agriculture sector. Telangana is a state where women are treated with equality and respect as part of our culture. Our women have led the struggle for separate state as strongly as our men. For my government, women, farmers and youth are most important stakeholders. We have amazing women entrepreneurs in my state. They are organized into self-help groups. It has 67 lakh members. We want to make 10 million women business successes. We want to see them grow into millionaires. We have made these women owners of solar power plants, electric RTC buses, petrol bunks, and gave them shops in premium retail outlets. Today, they are earning more money than ever before. Students were at the forefront of Telangana education, but nothing was done for them, their education or employment opportunities. Many youth pass out from college with a certificate but no skills. For such youth, we started the Young India Skills University.
There were no government job recruitment or notifications. When we took charge in the first year, we could fill over 60,000 jobs in government. We now launched Raju Yuva Vikasam to fund startup dreams, covering 5 lakh youth. The Congress party has a history of understanding what people need to different times and make policies to address those needs. Pandit Jawaharlal Nehru, first Prime Minister of India, focused on irrigation and education. Telangana has a rich history, tradition, culture, and heritage. We were part of state called Andhra Pradesh and fought for many decades for separate state. The leadership for education came from students, trade union workers, farmers, and women. It's because of their fight we got separate state. However, for 10 years, dreams and aspirations of people were not fulfilled. They were deeply disappointed. When Congress government got elected, expectations were high. Our government has simple mantra: fulfill dreams of every section of society, especially students and youth, farmers, women, and oppressed. భారత్ సమ్మిట్లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఈ సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో 10 ఏళ్ల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని అన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని, పాతతరం రాజకీయం అంతరించిపోయిందని చెప్పారు. నిన్ననే భారత్ సమ్మిట్కు రావాల్సి ఉన్న కాశ్మీర్ వెళ్లడం వల్ల రాలేకపోయానని వివరించారు. To cancel my visit here yesterday because I had to go to Kashmir and meet some of the injured people. I'd also like to thank Revanth Reddy ji and the Telangana government for hosting this wonderful summit. Politics, democratic politics, has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago, simply don't apply anymore. Sometimes, when I speak to younger members of our party, I tell them that పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా పాక్ వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన రోజ్గార్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన 100 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. అమాయక టూరిస్టుల ప్రాణాలు తీసిన పాక్ ప్రేరేపిత ఉగ్రముఖులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడంటూ కామెంట్ చేశారు. ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట పహల్గాం ఘటన నిలిచిందని అన్నారు. ఈరోజు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం సీరియస్గా ఈ కార్యక్రమం చేస్తాం. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబట్టిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైపోయిన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళ అమాయక ప్రజలను ఏ సంబంధమైన వ్యక్తులను ఇలా హత్య చేయడము ఇంతకంటే దుర్మార్గం కూడా కాదు. ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓరులేని పాకిస్తాన్ వంటి దేశం ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా పగబట్టిందో మనం చూస్తున్నాం కదా. వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట మొన్న జరిగిన సంఘటన. ఇలా పాకిస్తాన్ లో ఇప్పటికీ తిండి లేదు. తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. బిచ్చమెత్తుకునే పరిస్థితి అలా పాకిస్తాన్ లో ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు పాకిస్తాన్ రక్షణ మంత్రి 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల నష్టపోయినామని చెప్పి గుర్తించినప్పుడు కూడా ఇంకా ఇండియా మీద పగబట్టి ఈ దేశంలో
ఇండియా స్టీల్ 2025 సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక అభివృద్ధిలో స్టీల్ పాత్ర ఎంతో కీలకమని, స్టీల్తో నిర్మించిన రైల్వే బ్రిడ్జిలు బెంచ్ మార్కులుగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశ మౌలిక వసతుల కల్పన స్టీల్తో ముడిపడి ఉందని, కొన్నేళ్లుగా దేశంలో స్టీల్ రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా భారత్ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. New exploration areas, boosting production from existing mines, increasing domestic coal washing capacity to improve quality, auctioning new coking coal blocks specifically to the private sector to leverage their efficiency and investment, adoption of strong charging technology must also be. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్కు 25 సంవత్సరాలు నిండాయి. 2001లో ఏర్పడి 2014లో రాష్ట్రాన్ని సాధించేదాకా పుట్టినగడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని పోరాటాలు చేసిన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు సుపరిపాలన అందించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. 17 నెలల క్రితం రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 2.05% ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ స్వల్పకాలంలోనే ప్రజాగ్రహానికి గురైన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అలుపెరగని పోరాటం చేస్తున్నది. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా 17 నెలల నుంచి అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభ స్థలాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సభకు రైతులే స్వయంగా వస్తామని అంటున్నారని హరీష్ అన్నారు. లక్షల ఎకరాలు ఎండబెట్టి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతుందని మండిపడ్డారు. నీళ్లు ఉండి పంటలు ఎండబెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చింది బీఆర్ఎస్ అని హరీష్ రావు గుర్తు చేశారు. వాహనాల్లో రావడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, ఈ ఏడాది రక్తం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే. ప్రజలు ఏ రోల్ ఇచ్చినా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏ రోజైనా ప్రజలు ఇవాళ ఏ కష్టం వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్నడూ లేని అభివృద్ధిని చేసి చూపిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మనం చేసే పనులు 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు తెలిపారు. అధికారుల పర్యవేక్షణ క్రమం తప్పకుండా ఉండాలని బొల్లిశెట్టి శ్రీనివాస్ ఆదేశించారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ డీజీపీ కూడా పోలీసులకు ఆదేశించారు. హైదరాబాద్లో 4 పాకిస్తానీయులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 4 వ్యక్తులు షార్ట్ టర్మ్ వీసా హోల్డర్లుగా ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉండగా వారిలో కేవలం 4కి మాత్రమే ఎస్వీటీ, మిగతా అందరికీ ఎల్టీవీ ఉన్నట్లు గుర్తించారు. పోలవరం ఎత్తు విషయంలో బీజేపీతో జగన్, చంద్రబాబు రాజీ పడ్డారని ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును 41 ఎత్తులో కడతామని జగన్, చంద్రబాబు ఒప్పుకున్నారని విమర్శించారు. రాజశేఖర రెడ్డి కుమారుడు అనే భావనతోనే జగన్కు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబేమీ తక్కువ తినలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టే కాదు, జలయజ్ఞంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి కల కాబట్టి
అధికారంలోకి వచ్చిన 6 నెలలకే మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము, అది కూడా 6 నెలల్లో పూర్తి చేస్తాము అని నవరత్నాలలో పెట్టి మరి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకపోగా, మిగతా అన్ని జలయజ్ఞంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా రాజశేఖర రెడ్డి గారు అన్ని పనులు చేసిన పోలవరం ప్రాజెక్టులో కూడా కాంప్రమైజ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు గారు వీళ్ళు కూడా ఒకవైపు బీజేపీ పార్టీ మేము ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలి అనే నిబంధన. వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. 1,30,00,000 రూపాయల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడైనా చూశామా అని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా దోచేయడం కోసం మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లను జగన్ సర్కార్ అనుమతించలేదని ఆరోపించారు. No, check payment or phone pay, only cash. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క, నేను తర్వాత కూర విషయాలు చెప్తా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19 to 14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐగా? శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు పదే ప్రతిపాదిస్తున్నప్పటికీ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కరేగుట్టులో కూంబింగ్ నిర్వహించడం సమంజసం కాదని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు తెలిపారు. తక్షణమే కరేగుట్ట అడవులలో కూంబింగ్ నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు అంగీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా మారణ హోమం చేయడం సరైన చర్య కాదన్నారు. అణచివేత ఒకటే మార్గం కాదని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సిట్ అధికారులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. కేసులో A6గా ఉన్న ఆయన్ను సిట్ అధికారులు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో శుక్రవారం అరెస్టు చేశారు. శనివారం విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏపీలో ఒక టిప్పు కంకర టీడీపీ వైసీపీ నాయకుల మధ్య తంట తెచ్చిపెట్టింది. నిల్వ ఉంచిన కంకరను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు తీసుకుని వెళ్లారని వైసీపీ నేత రమేష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరు నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరు దొంగ అంటే మరొకరు డబ్బుకు అమ్ముడుపోయాడని ఆరోపణలు చేసుకుంటున్నారు. రమేష్ కుమార్ రెడ్డి టీడీపీలో నువ్వు 4 సార్లు ఓడిపోయి షాడో ఎమ్మెల్యేగా ఉన్నావని రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. దీంతో రెచ్చిపోయిన రమేష్ రెడ్డి నీ మంత్రి పదవి కనకపు సింహాసనం పైన సునకాన్ని కూర్చోబెట్టినట్లు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి గొడవకు అన్నమయ్య జిల్లా రాయచోటి వేదికగా మారిందని స్థానిక ప్రజలు బహిరంగంగానే అంటున్నారు. శక్తి ఉంటే చెప్పు, వైసీపీ పార్టీలో రమేష్ రెడ్డి స్థానం ఏంది? నువ్వు 11 కోట్ల రూపాయలకు అమ్ముడమైన వ్యక్తివి. ఈ రోజు నాగా గురించి మాట్లాడే దమ్ముందా? ఒక్క టిప్పర్ కంకరు ఎవడో మంత్రి పేరు చెప్పి తీసుకొని పోతే మంత్రి సహోదరుడికి, మేనల్లుడికి, బంధువులకు అంటగట్టే నీచమైన నిన్ను దొంగ అనకూడదా? ఎవరు చెప్పినాడు నేను దొంగ అనకూడదని? నువ్వు మంత్రి అయితే దొంగ అనకూడదా? నేను డబ్బు తీసుకున్నా అంటే వీరభద్ర స్వామి గుడిలో నేను ప్రమాణం చేస్తా. నేను ఇంకొక సవాల్ విసురుతాడా, సిగ్గు శరము మానం ఉంటే 2019 ఎలక్షన్లలో వైసీపీలో నువ్వు ఉండి తెలుగుదేశం పార్టీకి నేను లోపాయికారిగా సహాయం చేస్తావని మా దగ్గర, నా కుటుంబ సభ్యుల దగ్గర, మా దగ్గర 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నావు. నీ బిడ్డలు మీద ప్రమాణం చేసి వీరభద్ర స్వామి గుళ్ళో నువ్వు ప్రమాణం చేస్తావేమో చెప్పు. దీనికి సాక్ష్యం ఓన్లీ ఈ ప్రెస్సే. మీరు టైం ఫిక్స్ చేయండి.
ఆయనకు పొద్దున్న ఇస్తారో నాకు సాయంత్రం ఇస్తారో, నాకు సాయంత్రం ఇస్తారో ఆయనకు పొద్దున్న ఇస్తారో వచ్చి ప్రమాణం చేయమను. నేను ఒక్క రూపాయి తీసుకోలేదు. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లిలో చిరుతపులి కలకలం రేపింది. హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులో పులి కనిపించింది. దీంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రోడ్డు దాటుతుండగా చిరుతపులి కనిపించిందన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అత్యంత రహస్యంగా జరుగుతుంది. ఆపరేషన్ వివరాలపై అటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. కూంబింగ్లో నిమగ్నమైన జవాన్లు ఎండల బారిన పడుతున్నారు. 4 రోజులుగా అడవుల్లోనే మకాం వేయడంతో ఇప్పటికే 15 మంది అస్వస్థతకు గురికాగా మరో 5గురిని హెలికాప్టర్లో వెంకటాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 3గురిని మెరుగైన చికిత్సకు భద్రాచలం తరలించారు. ఆపరేషన్ కర్రెగుట్టల గాలింపుతో అభయారణ్యం పరిసర గ్రామాల్లో జవాన్లు ఆంక్షలను విధించడం చర్చనీయాంశంగా మారింది. సమీప వ్యవసాయ క్షేత్రాలు, నీటి నిల్వ ప్రాంతాలకు వెళ్లినా హెచ్చరిస్తున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. సైనిక కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు చేయవద్దని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. రక్షణ, భద్రతా సంబంధిత అంశాలపై వార్తలు ఇచ్చేటప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది. ప్రస్తుత చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. ముఖ్యంగా సైనిక చర్యలు జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష దృశ్యాలను ప్రసారం చేయడం, సున్నిత ప్రాంతాల నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడం వంటివి చేయరాదు అని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పెహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పందించారు. మనం పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నా వాళ్లు ఉగ్రదాడులు చేస్తున్నారని అన్నారు. పైగా దాడులతో సంబంధం లేదని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని భగవద్గీత బోధించిందని, పాకిస్తాన్కు దండన తప్పదని మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. दोनों प्रकार के उपलब्ध पर्यायों में हमने चल के देखा, कुछ नहीं हुआ. तीसरा चाहिए, वो हमारे पास नहीं है, वो भारत के पास है. तो ये कर्तव्य बनता है विश्व की मनुष्यता के लिए एक नया रास्ता देने का काम ये भारत का कर्तव्य बनता है. वैसे भी कर्तव्य है, ईश्वर प्रदत्त कर्तव्य है. क्योंकि ये जो सारे प्रयोग हुए उसमें जो अच्छा है वो रखकर उसकी त्रुटियां सुधार कर एक पूर्ण पर्याय देना है तो उसके लिए आवश्यक जो पूर्णता देने वाली दृष्टि है वो केवल भारत के पास है, परंपरा से. अन्य लोगों के पास नहीं है, इसलिए वो भारत से अपेक्षा करते हैं. लेकिन दूसरी बात यह है कि अगर ऐसा है तो उस पूर्ण दृष्टि के आधार पर भारत का जीवन खड़ा होना चाहिए. जैसे मैंने कहा कि स्वामी जी ने 8 सूत्र बताए, उन सूत्रों के बारे में कोई दुविधा नहीं है, वो पूर्ण है, वो पूर्ण होंगे. विचार कैसा भी कर लीजिए, कितने भी लोग कर लीजिए. और सनातन పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఉగ్ర స్థావరాలు ఉన్నాయని నిర్దిష్ట నిఘా వర్గాల సమాచారం మేరకు ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని సెడోరి నాలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించి ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారి స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా స్పందించారు. బిలావల్ వ్యాఖ్యలు విన్నాను, అతని ఎక్కడైనా నీళ్లలో దూకమని చెప్పనంటూ ఎద్దేవా చేశారు. అసలు నీళ్లే లేకపోతే ఎలా దూకుతాడు? అలాంటి వ్యాఖ్యలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
ప్రధాని మోడీ చెప్పినట్లు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇది ఆరంభం మాత్రమే అని గుర్తు చేశారు. ఉగ్రవాదులు ప్రాథమిక జీవించే హక్కును హరిస్తున్నారని, దీన్ని ప్రపంచమంతా ఖండిస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్పై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నారంటూ పాకిస్తాన్ ప్రధాని చేసిన ప్రకటనను ఒమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. ఈ దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ కనీసం దానిని గుర్తించలేదని, పైగా ఘటన వెనుక భారత్ హస్తం ఉందంటూ నిందలు వేసిందని ఒమర్ అబ్దుల్లా గుర్తు చేశారు. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెతో పాటు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ ఎస్ విశ్వనాథ్ శెట్టి ఈ మేరకు తీర్పు వెలువరించారు. డిఆర్ఐ అధికారుల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి నిందితుల అభ్యర్థులను తోసిపుచ్చారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు లక్షలాది మంది ప్రజల సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, ఐక్యరాజ్య సమితి చీఫ్ యూరోపియన్ నేతలు, బ్రిటన్ యువరాజు విలియం, స్పెయిన్ రాజకుటుంబ సభ్యులు సహా పలువురు ప్రపంచ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు తమ ప్రియతమ పోప్కు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. పోప్ ఫ్రాన్సిస్ను ప్రజల పోపుగా కార్డినల్ గియోవన్నీ బటిస్టారే అభివర్ణించారు. సామాన్యులతో సైతం మమేకమయ్యే అద్భుతమైన శైలి ఆయన సొంతమని కొనియాడారు. ఆయన కోరిక మేరకే అంత్యక్రియల కార్యక్రమాలను నిరాడంబరంగా నిర్వహించామని పోప్ ఫ్రాన్సిస్ కుటుంబీకులు తెలిపారు. ఇరాన్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తీర ప్రాంత నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలోని రజయి నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో మంటలు చెలరేగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో దాదాపు 406 మంది గాయపడ్డారని నేషనల్ ఎమర్జెన్సీ ఆర్గనైజేషన్ ప్రతినిధి తెలిపినట్లు పేర్కొంది. పోర్టులోని కంటైనర్ల నుంచి పేలుడు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నామని తెలిపారు.